సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మీ అందరి తరపున ఆ సాయినాథుని దయవలన ప్రతి సాయి బిడ్డ కూడా తన జీవితంలో సంతోషంగా జీవించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సాయినాథుడు తన బిడ్డలతో ఏమని అంటూ ఉన్నారు అంటే, బిడ్డ, ఈ 3 నెంబర్లలో ఒకటి పట్టుకో బిడ్డ. ఈ క్షణంలో నీ బాబా నీకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తున్నానో తెలుసుకో అని సాయినాథుడు అయితే అంటూ ఉన్నారు. మరి మీ మనసులో సాక్షాత్తు సాయిని వేడుకుని మీ కోరిక ఏదో బాబావారికి చెప్పుకొని ఈ 3 సంఖ్యల్లో ఒక సంఖ్యను మీరు గనక పట్టుకున్నట్లయితే బాబావారు ఇచ్చే సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. బాబావారు ఏ సందేశం ఇచ్చినా మన మనసులో గనక ఆ సంఖ్యను మనకు అనుకున్నాము అంటే బాబావారు ఇచ్చేటటువంటి ఆ 3 అంకెలు ఏంటి అంటే 2, 4, 6 అని ఈ 3 అంకెల్లో ఒక అంకెను మీ మనసులో కనుక తలుచుకొని సాయినాథుడు మన గురించి ఏం చెప్పబోతూ ఉన్నారో సాక్షాత్తు బాబా వారి మాటల్లోనే తప్పకుండా తెలుసుకుందామండి. అయితే అందరూ అనుకుంటూ ఉన్నారు, ఏ నెంబర్ని అయితే కనుక అనుకుంటూ ఉంటే ఆ నెంబర్లో బాబావారు ఏం చెప్తున్నారో మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. బాబావారు ఏది చెప్పినా కూడా మన జీవితానికి గొప్ప పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. మరి సాయినాథుని సందేశంలోని అర్థాన్ని మనందరం కూడా గ్రహించుకుంటే మన జీవితం పూలబాట అవుతుంది. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230 అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న, అప్పు సమస్యలు ఉన్న, శత్రు సమస్యలు ఉన్న, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. అంత మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరగబడును. మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మన సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామా? మరి ఎవరైతే 2 అనే నెంబర్ని అనుకున్నారో వారి గురించి సాయినాథుడు ఏమి చెబుతూ ఉన్నారో తెలుసుకుందాం. తల్లి, 2 అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నావు కదూ. నీ కష్టాన్నే నమ్ముకుని బ్రతుకుతున్నావు. కలలో కూడా నువ్వు ఎవ్వరికీ ద్రోహం చేయాలని అనుకోలేదు. కానీ అటువంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడం లేదు. నువ్వు కన్నీరు పెట్టుకుంటే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదూ. అయినా కానీ నువ్వు అందరినీ అర్థం చేసుకుని వారిని ఓదార్చుతూ ఉంటావు. అలాంటి నీ బాధను మాత్రం ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఉన్నారు. కానీ నువ్వేమో నీ స్వార్థం మరచిపోయి, నిన్ను మరచిపోయి ఎదుటి వారి కోసమే శ్రమిస్తూ ఉన్నావు. కనుకనే నీకు ఎటువంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటున్నారు బిడ్డ. కానీ నాకు తెలియదా నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో? ఆ సమస్యల వలన నీ మనసంతా గందరగోళంగా ఉంది. దానివలన నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు కదూ. తల్లి, అలాంటి నా బిడ్డకు నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? బిడ్డ, ముందు నువ్వు నిన్ను బాగు చేసుకో. అమ్మ, నీ మంచి చెడులు నువ్వు చూసుకోవాలి. తరువాత ఎదుటివారి మంచి చెడులు చూడాలి. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని, నిన్ను అర్థం చేసుకుంటారు. నీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. బిడ్డ, ఇక నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి.
ఇక నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించటం మొదలుపెట్టు. నీ ప్రతి కోరిక ఈ బాబా నెరవేరుస్తాను. ఎందుకో తెలుసా? అంత మంచి మనసున్న నా తల్లి కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తాను నేను? చెప్పు. ఖచ్చితంగా నీ ప్రతి కోరిక తీరుతుంది. కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు. నీ జీవితాన్ని బాగు చేసుకో. అందుకు ఏవైతే అవసరమో అవన్నీ నేను నీకు అందిస్తాను. సరేనా? నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు. ఇక 4వ నెంబర్ను ఎవరైతే తాకారో వారి గురించి సాయినాథుడు ఏమంటున్నారు అంటే గనుక, తల్లి 4వ నెంబరును తాకిన నా తల్లివి నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. ఎందుకంటే నీ ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి రెండూ అలసిపోయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ వరకు నేను చేరనివ్వను. ఒకవేళ చేరినా వాటిని వెంటనే మరచిపోయే ప్రయత్నం అయితే చేయాలి నువ్వు. కేవలం నీ గురించి మాత్రమే, అంటే 90% నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. నీకంటే నువ్వు ఆలోచించే సమయం అనేది కేటాయించుకో తల్లి. నీకు మిగతా 10% నీ వాళ్ళ గురించి ఆలోచించు. ఎందుకంటే వాళ్ళేమీ నిన్ను పట్టించుకోవడం లేదు కదా. మరొక విషయం చెప్పనా? నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు బాగున్నప్పుడే నువ్వు పక్క వాళ్ళకు కూడా బాగు చేయగలుగుతావు. పక్క వాళ్ళ కోరికలు నువ్వు తీర్చగలుగుతావు. వారి ఆశలను నెరవేర్చగలవు. అంటే ముందు నువ్వు బాగుండాలిగా. శ్రద్ధగా ఆలోచించు. కనుకనే అలసిపోయిన నీ మనసుకు, అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి ఇవ్వు. అంతా సర్దుకుంటుందిలే. ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. చిన్న చిన్న విషయాలకే కంగారు పడకు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నువ్వు కోరింది జరగడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. అప్పటి వరకు ఓపికగా ఉండు. కానీ తప్పకుండా నీ కోరికలు నేను తీరుస్తాను. నా బిడ్డలకు కాక నేను ఎవరికి చెప్తాను చెప్పు? అప్పటి వరకు కాస్త నువ్వు ఓపికగా ఉండాలి. అన్నీ నేనే చూసుకుంటాను. నీకు ఏదైతే కావాలో అవన్నీ నీకంటే బాగా నాకే ఎక్కువ తెలుసు అని, అన్నీ తీరుతాయి అని నేను నీకు చెప్తూ ఉన్నాను. నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను. జాగ్రత్తగా ఉండు. చెప్పాను కదా, ముందు ముందు నీ జీవితం బాగుపడడానికి ఏది కావాలో అవన్నీ నేను ఇస్తాను. వాటిని అందుకొని ముందు నీ జీవితాన్ని బాగు చేసుకో. తప్పకుండా ఆ తరువాత నుంచే మీ కుటుంబం, నీ చుట్టుపక్కల నీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నీకు చూసే శక్తి అనేది నీకు కలుగుతుంది. అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు. దేనికి కంగారు పడకుండా, చిన్న చిన్న కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడు. నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు అతి త్వరలోనే నిన్ను చేరుతుంది. నీకు అంతా శుభమే జరుగుతుంది అని 4వ నెంబర్ ఎవరైతే తాకారో వారి గురించి సాయినాథుడు ఈ విధంగా చెప్పారు. ఇక మిగిలినది చివరిది 6వ నెంబర్ గురించి ఎవరైతే తాకారో సాయినాథుడు ఏం చెప్తున్నారు చూద్దామా? బిడ్డ, నువ్వు 6వ నెంబర్ని తాకావు కదూ. అయితే నీ గురించి చెప్తాను విను. నువ్వు దేనికోసమైతే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అదే నీ దగ్గరకు చేరబోతుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు కదూ. ఇక బాధపడవద్దు. నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు. నువ్వు కోరింది నీకు రావాల్సిన సమయంలో నీకు నేను అందిస్తాను. దాంట్లో ఎటువంటి సందేహము వద్దు. చెప్పాను కదా, నువ్వు ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో, ఏదైతే నీ దగ్గరకు రాదు అనుకుంటూ ఉన్నావో అది తప్పకుండా వస్తుంది. తప్పకుండా నువ్వు చాలా సంతోషపడతావు. అవును, ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమందిని నమ్మి మోసపోయావు కూడా. ఇకనైనా కళ్ళు తెరిచి చూడు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారో తెలుసుకో. చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదు. వాళ్ళు తిరిగి నీ మీద విషమే చిమ్ముతూ ఉంటారు. అందుకే సహాయం కూడా అర్హులకు మాత్రమే చేయాలి. ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బతింటావు.
ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఎంత నీకు సహాయం చేసినా చెడువారి స్నేహానికి నువ్వు లోనైతే ఆ సహాయం అంతా వృధా అయిపోతుందని గమనించు. చెడు స్నేహం మంచిని చెవికెక్కనివ్వదు కూడా. అందుకే చెడుకు దూరంగా ఉండు. చూడమ్మా, నువ్వు ఏదైతే ఇక జరగదు అని అనుకుంటున్నావో అది జరగబోతోంది. ధైర్యంగా ఉండు. ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, ఎన్నో నష్టాలు ఎదురయ్యాయి. ప్రతిసారి నువ్వు గెలవాలి అనే కసితోనే ప్రయత్నిస్తూ ఉన్నావు. నీ మనసును ధైర్యంగా ఉంచుకుంటున్నావు. ఈ లక్షణమే నిన్ను నాకు ఇంకాస్త దగ్గర చేసింది. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను నీకు ఇచ్చే తీరుతాను. ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు. నువ్వు సాయి బిడ్డవి తల్లి. నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు అని సాయినాథుడు అంటూ ఉన్నారు. ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఇలాంటి చక్కటి సందేశాన్ని అందించారండి. వాళ్ళ మనసులో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, ఏ నెంబర్ అయితే తాకారో వారిని ఉద్దేశించి సాయినాథుడు ఈ విధంగా చెప్పారు కదా. సాయినాథుడు ఏది చెప్పినా మన కోసమే కదా. అలాగే సాయినాథుడు ఎవరి గురించి ఏ మాట పలికిచ్చినా సరే సాయినాథుని ఆజ్ఞ లేనిదే ఆ మాట వస్తుందా? మంచో చెడో సాయినాథుని గురించి చెబుతూ ఉన్నప్పుడు కాస్త వినండి. ఆ సాయినాథుడు ఏమి చెబుతున్నారో ఆలకించండి. దానిలో మీకు సంబంధించిన విషయం కానీ ఉన్నట్లు మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆచరించి తీరండి. మీకు తప్పకుండా శుభమే జరుగుతుంది. మీరు అనుకున్న ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మరొక విషయం, వీలైనంత వరకు సాయినాథుడు భక్తుడు రోజు బాబావారిని దర్శించుకోవడానికైతే ప్రయత్నం చేయండి. సాయినాథుని సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అది మానసిక సంతోషం ఎంత బాగుంటుందంటే మీ కష్టాలన్నీ మరచిపోయి సాయినాథుని సన్నిధిలో ఉన్నారు అంటే మీరు మనశ్శాంతిగా ఉంటారు. బయటకు వచ్చిన తరువాత మనకు సమస్యలు కొన్ని ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అది ఎట్లాగూ తప్పదు. అది ఎలాగే ఉంటుంది. కానీ దయచేసి వీలైనంత వరకు సాయినాథుని సన్నిధికి వెళ్ళి సాయినాథుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సాటి సాయి భక్తునిగా నేను ప్రతి ఒక్క సాయి బిడ్డకు చెప్పాలనుకుంటున్న విషయం. ఈరోజు సాయినాథుని ఆశీస్సులు మనందరము ఫీల్ అయినంత వరకు కూడా ఆ సందేశాన్ని ఎంత ఎక్కువ మందికి కనుక మనం షేర్ చేయగలిగితే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ కూడా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నాకు సపోర్ట్ అందించండి. సాయినాథుని సందేశంలో ఉన్న అర్థాన్ని ప్రతి ఒక్కరికి కూడా చేయగలగటమే గొప్ప సేవ. బాబావారు మన కోసం ఏది చెప్పినా కూడా మన జీవితానికి పూల బాటలాగా మారుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి బాబావారు మన కోసం ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నప్పుడు బాబావారి బాటలో మనం నడుస్తూ ఉంటే ఇలా సాయినాథుడు ఎప్పుడు సంతోషాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు. శిక్షలు అనేవి పడకుండా సంతోషంగా ఉంచుతూనే ఉన్నారు. బాబా నన్ను మాత్రం వారితో ప్రతిరోజు నరక యాతనలు పెట్టేలాగా ఉన్నా కూడా రక్షిస్తూ ఉన్నారు. బాబా చూస్తూ సమాధానం ఇస్తూ ఉన్నారు. మౌనంగా ఉన్నా కూడా ప్రతిరోజు బాధపడుతూ నువ్వు నా వద్ద కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా తల్లి. నేను అన్నీ తెలియపరిచాను కదా. వారేంటో వారి స్వభావం అందరి గురించి నీకు తెలియచేశాను. ప్రతి ఒక్క సూచనను నీకు అందిస్తూనే ఉన్నాను. నువ్వే పట్టుబట్టి మరి బాబా నాకు బంధం కావాలి అని అడిగితేనే కదా ఏ బంధంతో అయినా సరే నీకు ముడిపడితే అసలు ఈ భూమిపై లేకుండా నీ వద్దకే వస్తున్నాను తండ్రి అంటూ ఉన్న సమయంలో ఆ రోజు నాపై ఒట్టు పెట్టుకున్నావు గుర్తులేదా తల్లి? మరి నీకు నువ్వుగా తెచ్చుకున్నటువంటి నీ బంధాలను నువ్వే కదా అనుభవించాలి. మరి అటువంటప్పుడు నీకు తెలియదా? బాబా ముందే అన్నీ తెలుసుకుని కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని నన్ను అడుగుతూ ఉంటారు. అప్పుడేమో నేను అసలు ఈ భూమిపై ఉండను బాబా అంటారు. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒకవేళ నేను ఆ బంధాన్ని దూరం చేసి ఉంటే నువ్వు తప్పకుండా ఒక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుని ఉంటారు అవునా కాదా? నువ్వే ఆలోచించుకోండి మీరే. అన్నీ కూడా నాపై మోపితే ఎలా? మంచి కానీ చెడు కానీ కొన్ని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన జ్ఞానాన్ని భగవంతుడు మనకు ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి
దానివల్ల మనం ఎన్నో ఆలోచనలు ఆలోచించేటువంటి విధానం మనకు ఉంటుంది కదా. అయినప్పటికీ మనం మాత్రం మన సొంత నిర్ణయాలు మనమే తీసుకుంటాము, మరలా సాయినాథునిపై మోపుతూ ఉంటాము. తల్లి, ఇది అసలు ఎంతవరకు న్యాయమో ఆలోచించుకోమని సాయినాథుడు అంటూ ఉన్నారు. మరి మనం నిన్ను చూస్తూ నేను ఎందుకు సమాధానం ఇవ్వలేదో అర్థం చేసుకో బిడ్డ. నీకు పూర్తిగా వారంటే వారి స్వభావం ఏమిటో తెలియపరచాలని నేను కాస్త మౌనంగా ఉన్నాను అని ఒక బాబావారు చెప్తూ ఉన్నారు. అలాగే నీ పట్ల కాస్త అన్యాయంగా ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేందుకు కారణం కూడా అదే. వారిలో ఉన్నటువంటి మార్పు మన గురించి అర్థం చేసుకుంటారు, మన బంధం సంతోషంగా ఉండాలి అని. ఎప్పుడైనా సరే కానీ మనం ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితిని చూసి భవిష్యత్తును కూడా సంతోషంగా ఉంటుంది అని ఎప్పుడు అంచనాలు వేసుకోకూడదు. ఎందుకంటే ముందు రాబోయేటటువంటి భవిష్యత్తు ఏమిటో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. కేవలం ఈ బాబా వారికి మాత్రం తెలుసు కనుక మనం ఏది మంచో మనకు ఏది చెడో తెలుసుకుని అందివ్వడంలో సాయినాథుడు ఎప్పుడు కూడా ముందే ఉంటారు కనుక ఒకవేళ పని ఆలస్యం జరుగుతుంది అంటే దానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి. కానీ అంతకంటే మంచిది ఎంతో ఒక అవకాశం మనకు ముందు ఉందని బాబా మనకు మంచి జీవితం ఇవ్వాలని ముందుకు తీసుకురాబోతున్నారు అని అర్థం చేసుకోవాలి. కానీ మరి దుఃఖించాల్సిన పని లేదు కదా. మరి బాబా వారి ఒక మార్పుని మనం తీసుకురావాలని చూస్తూ ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉండే క్షణాలు రాబోతున్నప్పుడు ఇప్పటి వరకు గడిపిన రోజులు మరచిపోవాలి కదా. మరి ఇక ఆ జీవితం మన కంటికి కూడా కనిపించినంత దూరంగా దుఃఖాన్ని దూరం చేసి సంతోషంతో మన ముందుకు తీసుకువెళ్తున్న సాయినాథుని ఆ శుభవార్తలు చెప్పడానికి ప్రతిరోజు మన ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం పడ్డ కష్టాలు ఏవి కూడా మనకు గుర్తు రాకుండా మన కుటుంబంతో సంతోషంగా ఉండాలని, ఏ బంధంతో అయితే ఇన్ని రోజులు మనం ఇబ్బందులు పడ్డామో ఆ బంధంతో మనం ఊహించినటువంటి సంతోషాన్ని కూడా మనం పొందే విధంగా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆనందంగా ఉండాలి అని సాయినాథుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు ఎవరైతే ఈ నెంబర్లను తాకారో వాళ్ళ హృదయం ఎంతో ఆనందంగా నిండిపోయేటటువంటి సందేశాన్ని సాయినాథుడు తన బిడ్డల కోసం అందించారు కదండి. నిజమే కదా ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా బాబావారికి ధన్యవాదాలు చెప్పుకొని ప్రశాంతంగా సంతోషంగా మన జీవితాన్ని గడపని మన రోజును ప్రారంభిద్దాం. ఇక మనం ఏది పట్టుకున్నా, ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారండి. మన బంధంతో సంతోషంగా గడపాలి. ఇక ఎవ్వరూ కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూసేటటువంటి రోజు అనేది రాదు. సంతోషంగా ఉండండి ఈరోజు సాయినాథుని సందేశంతో. మరి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మరికొంతమంది సాయి బిడ్డలకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నారా? మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.